ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క వాట్సాప్ అకౌంట్ ఆటోమేటిక్గా బ్యాన్ అవ్వడం జరిగిందా? లైక్ దిస్ మీకు ఇలా మీకు ఎర్రర్ అయితే మీకు షో కావడం జరుగుతుందా? దిస్ అకౌంట్ కెనాట్ బి యూజ్ వాట్సాప్ అని ఈ విధంగా మీకు ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందా? అలాంటప్పుడు మన యొక్క వాట్సాప్ పర్మనెంట్గా బ్యాన్ అయినట్టే అన్నమాట. ఇకపోతే ఈ వాట్సాప్ని మనం ఏ విధంగా అన్బ్యాన్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ని చూపిస్తాను. దీని ద్వారా విత్ ఇన్ 24 అవర్స్లో మీ యొక్క వాట్సాప్ అకౌంట్ని మళ్ళీ మీరు అన్బ్యాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే నార్మల్గా ఈ వాట్సాప్ అకౌంట్ ఎందుకు బ్యాన్ అవ్వడం జరుగుతుందంటే కొంతమంది కావాలనే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఆటోమేటిక్గా బ్యాన్ చేయించుకుంటూ ఉంటారు. లేదు అనుకుంటే కొంతమందికి ఆటోమేటిక్గా ఈ మధ్య కాలంలో ఎలాంటి రీజన్ లేకుండానే వాట్సాప్ అయితే అకౌంట్ ని బ్యాన్ అయితే చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏ విధంగా బ్యాన్ చేసుకోవాలి ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాక్సిమం లైక్ చేసి వీళ్ళంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ అయితే ఉంది మన దగ్గర అన్నమాట. దీని ద్వారా 100 కాదు 200% మీ యొక్క వాట్సాప్ అకౌంట్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో అన్బ్యాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఉంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా ఏదైనా బ్రౌజర్ ఉండొచ్చు. సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి ఏమని సెర్చ్ చేస్తారంటే వాట్సాప్ సపోర్ట్ అని ఈ విధంగా మీరు సెర్చ్ అనేది చేసుకోండి. వాట్సాప్ సపోర్ట్ లేదని కూడా వాట్సాప్ కాంటాక్ట్ అని ఈ విధంగా సపోర్ట్ మీరు క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు whatsapp.com అనే పేరుతో ఈ సైట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ సైట్ అన్నమాట. ఎందుకంటే మనకు వాట్సాప్ నుంచి చేద్దామంటే డైరెక్ట్గా అక్కడ మనకు ఎలాంటి ఆప్షన్ అయితే ఉండడం జరగదు. కాబట్టి మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్గా మీరు ఫస్ట్ ఆప్షన్ని చూసేది చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సంబంధించిన కంట్రీ కోడ్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి ఈ బాక్స్లో. దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ బ్యాన్ అవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్తో పాటుగా కింద మీకు మెయిల్ ఐడి ఏదైతే మెయిల్ ఐడి ఉందో ప్రజెంట్ ఆ మెయిల్ ఐడి ఎంటర్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా మీరు ఏ డివైస్లో మీరు యూజ్ చేస్తున్నారు అనేది మీరు డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఆండ్రాయిడ్, ఐఫోన్, వెబ్, డెస్క్టాప్, ఐఓఎస్, అదర్ అని మనకు 5 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో నుంచి మీ దగ్గర ఏదైతే ఫోన్ ఉంటుందో ఆండ్రాయిడ్ ఉంటే ఆండ్రాయిడ్, ఐఫోన్ ఉంటే ఐఫోన్, లేదంటే అదర్ ఉంటే అదర్ ఫోన్స్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇకపోతే మనకు మెయిన్గా మనము ఇక్కడ మెసేజ్ని టైప్ అయితే చేయవలసి ఉంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఏ విధంగా అయితే మెసేజ్ని టైప్ చేస్తున్నానో మీరు అదే విధంగా మీరు ఇక్కడ టైప్ అయితే చేసుకోవాల్సి ఉంది. ఇకపోతే ఈ మెసేజ్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆటోమేటిక్గా పేస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు ఏమని టైప్ చేస్తారో ఇక్కడ చూసుకోవచ్చు. నేను దీని యొక్క మీనింగ్ కూడా చెప్తాను. నేను హలో వాట్సాప్ టీమ్, సడన్ గా నా యొక్క వాట్సాప్ అకౌంట్ ఆటోమేటిక్గా బ్యాన్ అవ్వడం జరిగింది. దీన్ని నేను ఏదైనా వైలేట్ చేసినట్లయితే దాన్ని నన్ను క్షమించండి, మళ్ళీసారి ఇలాంటి తప్పు అయితే నేను చేయను అన్నట్టుగా నేను స్పష్టంగా రాయడం జరిగింది. పాటుగా ఇక్కడ ఏదైతే మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మీరు స్పష్టంగా ఎంటర్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. నా పేరు, నా మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి స్టార్ ప్లేస్లో. దీంతో పాటుగా మీ యొక్క పేరు ఏదైతే ఉంటుందో ప్రజెంట్ వాట్సాప్లో దాన్ని ఫుల్ నేమ్ని ఇక్కడ మీరు టైప్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. మీరు ఇలాంటి మిస్టేక్ చేసినా మళ్ళీ మీకు అన్బ్యాన్ కావడం జరగదు. కాబట్టి కంపల్సరీగా మీరు ఇలా టైప్ అయితే చేసుకోండి ఓవరాల్ మెసేజ్ని. దాని తర్వాత మీరు ఏమి చేయదు, కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. దీన్ని మనం ఇచ్చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాట్సాప్కి ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క మెయిల్ ఐడి మనం ఇచ్చాం చూడండి, మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడికి మీకు అన్బ్యాన్ మెసేజ్ విత్ ఇన్ 2 అవర్స్లో రావడం జరుగుతుంది. లేదనుకుంటే మీరు 24 అవర్స్ వరకు వెయిట్ చేసినా మీకు 100% ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ చిన్న మెసేజ్ని పంపించి మీ యొక్క బ్యాన్ అయిపోయిన వాట్సాప్ అకౌంట్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో ఇక్కడ నుంచి అన్బ్యాన్ అయితే చేయించుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు కొద్దిసేపటికి మెయిల్ అయితే వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇలా ఈ ట్రిక్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.